అది హాస్టల్ బాడీ ఏంటంటే మీరు ఎప్పుడైతే నిద్రలో ఉన్నప్పుడు అది ఆ బాడీ ఈ శరీరం నుండి బయటకు వచ్చి హాస్టల్ లోకాలకి వెళ్ళి వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది ధ్యానంలో కూడా మనం ఎరుకుతో కూడా ఎక్స్పీరియన్స్ కావచ్చు. అది జరుగుతుంది. అది కళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న క్రమంలో మెడిటేషన్లో కూడా మనం ఎరుకుతో కూడా హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడము. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, నేను ధ్యానంలో కూర్చున్నాను, నా హాస్టల్ బాడీ నా ముందు వచ్చి నాతో పాటు ధ్యానం చేస్తుందని చెప్పేసి. దీనికి ఏంటంటే ఒక సిల్వర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బాడీకి హాస్టల్ బాడీకి రెండింటికి కనెక్టివిటీ ఇస్తూ సిల్వర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతేనే డెత్ అయినట్టు అనమాట. అదర్వైజ్ లేకపోతే ఆ సిల్వర్ కార్డ్ కనెక్టివిటీ ఉన్నంత వరకు మళ్ళీ తిరిగి ఈ బాడీలో ఎంటర్ అవుతుంది. అయితే మీకు దీనికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాలంటే స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఎంతమంది చేశారు ఇక్కడ? మీరు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పిరిచువల్ రియాలిటీ తెలుగు, ఇంగ్లీషు, హిందీ సంథింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ వీడియో యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంది. ఆ వీడియో మీరు చూసినట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్టల్ బాడీలతో పాటుగా మీరు ధ్యానంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి మైండ్ ఎందుకు పీస్ఫుల్గా తయారవుతుంది, ఎందుకు శారీరక అనారోగ్యాలు పోతాయి, ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లు ఆ వీడియోలో చూపిస్తారు. అందరూ కూడా ఈరోజే తప్పనిసరిగా స్పిరిచువల్ రియాలిటీ అనే వీడియో చూడండి.